సార్ నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే అసెంబ్లీకి రాకుండా ప్రజల పక్షాన మీడియా ద్వారా పోరాడతానని చెప్పేసి మాట్లాడడం. ఓ పక్క నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు. పూర్తిగా బడ్జెట్ గురించి మొత్తం కూడా అంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు విమర్శించారు వచ్చిన 5 నెలల్లోనే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా చూశారు. ఎలా అనిపించింది? అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం అసలు ఏం చెప్తారు? మీడియా సహోదరులకి 5 కోట్ల ఆంధ్రులకి అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నీతి బోధనలు ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో పనులు ఉండవండి. ఆయన అసెంబ్లీకి రాకపోతాం కారణం ఏంటి అంటే అతను ముఖ్యమంత్రి పోస్ట్ కావాలి. అలా అయితే వస్తారు ఆయన. ఇతనికి ఎంతసేపుకి ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఉండాలి, ముఖ్యమంత్రి హోదాలో నేను బతకాలి అన్న ఆ వేవ్లోనే బతుకుతున్నానండి ఆయన. మేమైతే అతన్ని బూతులు కానీ ఇది కానీ మేము తిట్టాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, వ్యక్తిగతంగా ఎవరిని కూడా దేశించొద్దని. మీరు మాట్లాడినా సరే మిమ్మల్ని కూడా కేసు పెడతానని ఒక నీతి నిజాయితీగా మా కూటమి ప్రభుత్వం మన సీఎం గారు ఒక మాట చెప్పారు. దానికి మేము కట్టుబడి చెప్తున్నాం. మన సీఎం గారికి ఒకటే చెప్తున్నాం, మన మాజీ సీఎం గారు ఒకటే చెప్తున్నాం, మీరు ప్రత్యేక హోదా మీద పోరాడాలా. మీరు ఢిల్లీకి 10 సార్లు వెళ్ళినా సరే ఒక్క నిధి కూడా నయా పైసా తేలా. మీరు ఢిల్లీ నుంచి మీ కేసుల గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళారు తప్ప రాష్ట్రాని కోసం ఒక్క నయా పైసా తెచ్చిన దాఖలాలు లేవు. మీ జీవితం అంతా ఏంటి అంటే మీరు దాచుకుంటాం ఇతర దేశాల్లో దాచేసుకుంటాం. మీరు దేంట్లో అన్నింటిలో దోసుకుని మూటలు కట్టేసుకుని మీరు ఉన్నారు. చెల్లికి తల్లికి ఎవరికి కూడా తేడా లేకుండా మీరు పోస్టులు పెట్టిన ఘనత ఒక మాజీ సీఎం గారికే చెందింది. ఒక తల్లి లేదు, ఒక చెల్లి లేదు. దాని మీద మీరు ఎంతసేపుకి ఫోకస్ పెట్టారే తప్ప మీ పదవి కోసం ఆకాంక్షలతో మీ పదవి ఇది కానీ మొన్న దీపావళి వెళ్ళిందంటే ఒక రాక్షస సంహారణ జరిగినప్పుడు దీపావళి ఎలా చేసుకుంటారో అలా మొన్న దీపావళి కూడా ప్రజలు ఆనందంగా చేసుకున్నారు. ఇదే ఫ్లైఓవర్ ఉందండి, ఇది 5 ఏళ్ల క్రితం ఆయన హయాంలో నుంచి కుంటుని పడ్డారండి. అది మా బోడే ప్రసాద్ గారు వచ్చినాక అధికారాన్ని చేజెక్కించుకున్నాక కూటమి ఆయన ప్రతి పల్లె గల్లీ ఏది కూడా తేడా లేకుండా అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్నారు. ఈయన అసెంబ్లీకి రాకపోవడం కారణాలు ఏంటి అంటే ఈయన ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చేస్తే వచ్చేస్తారండి. బడ్జెట్ సమావేశం పెడతా అన్నారు మన కూటమి ప్రభుత్వం గారు. దానికి కూడా ఇతను అంగీకారానికి లేదు. ఎందుకంటే అతను ఎంతసేపు ఏంటి అంటే బడ్జెట్ చాలా నీట్గా వీళ్ళు పెడతాను. నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఏ బడ్జెట్ పెట్టావు, 5 ఏళ్లలో నువ్వు ఏ బడ్జెట్ పెట్టావు, 5 ఏళ్లలో నువ్వు ఏం చేసావు, 5 ఏళ్లలో నువ్వు ఏం విరదీశారు, 5 ఏళ్లలో మీరు బడ్జెట్ సమావేశం పెట్టారా, బడ్జెట్లు పెట్టారా, మీరు ప్రెస్ మీట్ పెట్టారా? ఇయ్యాలేదో రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాను, అది పెడుతున్నాను, ఇది పెడుతున్నాను. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు మీరు? సచివాలయం, అదే కార్యాలయం, అదే మీ ఇది. కానీ అంతేగాని మీరు సచివాలయానికి వచ్చారా, లేకపోతే రాజధాని రైతుల సమస్యలు పోరాడారా? రైతులకి ఎన్ని అవస్థలు పెట్టారంటే కనీసం రోడ్డు మీద అన్నం కూడా తినలేకుండా చేసిన ఘనత చరిత్ర మీదేనండి. మాజీ సీఎం గారు, మిమ్మల్ని మాజీ సీఎం అంటానికి కూడా మా నోరు రాట్లా. ఎందుకంటే మీరు చేసిన అఘాయిత్యాలు ఇంత అంత కాదు. మొన్న దీపావళితో మీ రాక్షస పరిపాలన పోయింది. అందరూ ఆహ్లాదకరంగానే అందరూ వచ్చారు. అందరూ దీపావళి రాక్షసుని సంహారణ ఎలా చేస్తే అలా చేసింది, ఎలా ప్రజలు ఎలా వస్తారో అలా వచ్చేసారు.